దైవఫలం. భూమి మీద ఒక చిన్నారి ఉండేవాడు. దేవుడు అందరికీ స్వర్గంలో పళ్ళు పంచిపెడుతున్నాడని ఆ పిల్లాడికి ఒకరోజు తెలిసింది. ఆ విషయం విని చాలా ఆనందించాడు. దేవుడి నుంచి పండు తీసుకోవడం కోసం స్వర్గానికి వెళ్ళాడు. అక్కడ చాలా పెద్ద క్యూ ఉంది. ఆ పెద్ద క్యూలోనే వరుసలో నిల్చున్నాడు ఆ చిన్నారి. మరి కాసేపట్లో తాను నేరుగా భగవంతుడి చేతుల మీదుగా బహుమతి అందుకోబోతున్నానన్న భావన ఆ చిన్నారిని ఉద్వేగంతో కుదిపేసింది. తన వంతు వచ్చినప్పుడు ఆ పిల్లవాడు పండు అందుకోవడానికి రెండు చేతులు చాచాడు. దేవుడు ఆ పిల్లాడికి పండుని అందించాడు. దురదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు అంత పెద్ద పండుని ఆ చిట్టు చేతులు నిలిపి ఉంచలేకపోయాయి. జారి మట్టిలో పడిపోయింది. ఆ పండు వృధా అయిపోయింది. చిన్నపిల్లవాడు చాలా నిరాశపడ్డాడు. మరో పండు కావాలంటే మళ్ళీ క్యూలో నిలబడాలని దేవుడి దగ్గర ఉండే మంత్రులు పిల్లాడికి సూచించారు. అంతసేపు ఎదురు చూసి ఉత్త చేతులతో వెళ్ళడం కంటే మరి కొంతసేపు వరుసలో నిల్చోవడమే మంచిదని అనుకున్నాడు పిల్లాడు. కానీ ఆ సమయానికి క్యూ ముందర కంటే చాలా పెద్దదైపోయింది. వరుసలో మళ్ళీ నిల్చున్నాడు చిన్నారి. దేవుడి నుంచి పండు తీసుకుని వెళుతున్న అందరి ముఖాల్లోనూ సంతృప్తిని గమనించాడు. దేవుడిచ్చిన పండును అందరూ అంత సులువుగా తీసుకుని వెళుతుంటే తనకే ఎందుకు ఇలా జరిగింది అని ఆ పిల్లాడు చాలా బాధపడ్డాడు. తనొక్కడే అంతలా కష్టపడడానికి తను చేసిన పాపం ఏమిటి అన్న సందేహం కూడా కలిగింది. ఆ పిల్లాడిని క్షోభ పెట్టింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పండుని పోగొట్టుకోకూడదనుకున్నాడు. ఎట్టకేలకు వరుసలో అతని వంతు వచ్చింది. ఈసారి దేవుడు పండునిస్తూ ప్రేమగా పలకరించాడు. నా ముద్దుల చిన్నారి బాబు, ఇంతకుముందు నీకు పండు ఇస్తున్నప్పుడు అది కుళ్ళిపోయిన సంగతి అప్పుడే గమనించాను. అందుకే అది నీ చేతుల్లో నుంచి పడిపోయేలా చేశాను. ఈసారి నా తోటలోకెల్లా మంచి పండునిద్దామనుకున్నాను. కానీ అలాంటి పండు ఇంకా పెరుగుతూనే ఉంది. అందుకే నిన్ను వరుసలో ఎక్కువసేపు నిలబెట్టాను. ఇదిగో ఇప్పుడు నేను నీకు ఇస్తున్న పండు తోటలో ఇప్పటి వరకు కాసిన పండ్లలోకెల్లా అత్యుత్తమమైనది. ఇది నీదే అన్నాడు. కొన్నిసార్లు మనం 100% నిబద్ధతతోనూ అంకిత భావం చూపినా కొన్ని పనులు ఆలస్యమవుతూ ఉంటాయి. లేదా అవి విఫలం కూడా చెందుతూ ఉంటాయి. అలాంటప్పుడు అంతకంటే గొప్పదేదో మన కోసం దేవుడు దాచి ఉంచాడని, అందుకే ఆలస్యమైందని లేదా విఫలమైందని మనం అర్థం చేసుకోవాలి. భాస్కర్ గుప్తా గారికి కృతజ్ఞతలతో. మరి ఈ చిన్నారి బాలుడి కథ సారాంశం మీకు అర్థమైంది కదా. మనం కూడా మన వంతు వచ్చే వరకు వేచి ఉందాం. దైవ కృపను పొందుదాం. సర్వే జన సుఖినో భవంతు.